సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, ఒకసారి మార్కెట్ల గురించి కూలంకషంగా మాట్లాడుకుందాము. ఈ వారంలో సోమవారం నుంచి గురువారం వరకు మార్కెట్లు కేవలం 4 రోజులు మాత్రమే పనిచేసాయి. ఆ 4 రోజులు కూడా మంచి రోజు పాజిటివ్ మంచి ర్యాలీతో రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ 4 రోజుల్లోనే 26 లక్షల కోట్ల రూపాయల లాభం కూడా మార్కెట్లకు రావడం జరిగింది. 71,000, 72,000 వరకు వెళ్ళిపోయిన మార్కెట్లు 78,000 కూడా రావడం జరిగింది. ఒక్కసారి మనం 17th ఏప్రిల్ గురువారం నాడు మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం. సెన్సెక్స్ విషయానికి వస్తే 78,553, నిఫ్టీ విషయానికి వస్తే 23,852 వద్ద గురువారం క్లోజ్ అయింది. సో చూసాము, లాస్ట్ 4 సెషన్లు మార్కెట్లు చాలా పాజిటివ్ గా అన్ని కూడా అప్ సైడ్ లో ర్యాలీ రావడం జరిగింది. సో దీనికి ఎటువంటి కారణాలు దోహదపడ్డాయంటారు? మార్కెట్లకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయంటారా? అంటే పాజిటివ్స్ అన్ని కూడా ఒక్కసారిగా మార్కెట్ ని అంటే ఈ లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే లాస్ట్ 2 వీక్స్ లో నుంచి వచ్చిందో అదంతా కూడా పాజిటివ్ గా టర్న్ అవుట్ అయిందండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్ అనేది $66 చాలా వరకు క్రూడ్ ఆయిల్ అనేది తగ్గిందండి. సో అది మన ఇండియాకి పాజిటివ్ గా చెప్పవచ్చు. తర్వాత మనకి గుడ్ మాన్సూన్, అంటే అబౌవ్ నార్మల్ మాన్సూన్ మనకి ఈసారి రెయిన్ఫాల్ ఉంటుందని ఐఎండి వాళ్ళు ఒకటి మనకి చెప్పారు. అలానే రేట్ కట్, ఇది రేట్ కట్ అకామిడేట్ గా ఉందని చెప్పారు. అంటే 2 సార్లు తగ్గించడమే కాకుండా ఇంకా ఫ్యూచర్ లో అవసరమైతే ఇంకా రేట్ కట్స్ ఉంటాయి మనకి ఈ 2025 లో ఇంకా రేట్ కట్స్ ఉండబోతున్నాయి అనేది కూడా మార్కెట్స్ చాలా పాజిటివ్ గా అనేది మనకి తీసుకుందని చెప్పొచ్చు. అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫ్ఐఐస్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక 2 days లోనే 10,000 crores బై చేశారండి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ పాజిటివ్ మూడ్ అని మనం మార్కెట్ లో చెప్పొచ్చు. ఎఫ్ఐఐస్ బయింగ్ ఒకవైపు ఏంటంటే ఈ రెపో రేట్ కట్ అనేది మనకి అకామిడేట్ గా చేయడము. సో ఆల్ దోస్ థింగ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అలానే మనకి ఈ ట్రేడ్ టాక్స్ ఎప్పుడైతే అంటే ఈ ర్యాలీకి కారణం మేజర్ గా మనం చెప్పొచ్చు 90 days పాజ్ ఆన్ టారిఫ్స్. ఎప్పుడైతే 90 days పాజ్ అనేది వచ్చిందో సో అంతా కూడా కొంచెం టైం తీసుకొని ఆ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కొంచెం టైం అందరికీ దొరికింది. అలానే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి ఇండియాకి రాబోతున్నారు. సో మంచి బయలాటరల్ టాక్స్ అనేవి జరుగుతాయి. దానివల్ల మనకి మంచి ఎకానమీ అనేది అంతా అంటే టారిఫ్స్ వల్ల ఏదైతే మనకి ఇంపాక్ట్ నెగిటివ్ గా జరగబోతుందని ఎంతైతే భయపడ్డామో ఇప్పుడు అది కొంచెం తగ్గిందని, ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే టారిఫ్స్ ఇంపాక్ట్ నెగిటివిటీ ఉందో సో ఆయన వస్తున్నారు, మనకి నెక్స్ట్ వీక్ వస్తున్నారు. యుఎస్ నుంచి వైస్ ప్రెసిడెంట్ రాబోతున్నారు. ఆయనతో బయలాటరల్ ట్రేడ్ టాక్స్ అనేవి చాలా పాజిటివ్ గా ఇండియాకి ఉండబోతున్నాయి అనే ఎప్పుడైతే మార్కెట్ లో న్యూస్ వచ్చిందో అంతా కూడా పాజిటివ్ గా అయిందండి. సో మనం లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇండియా టాప్ మోస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. అంటే వెన్ ఇట్ కంపేర్ టు చైనా కానీ వియత్నాం, యుఎస్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే 1 week లోనే మనం 6.5% రికవరీ అనేది మనకు చూపించింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద వరల్డ్. మనకి స్టాక్ మార్కెట్స్ తో మిగతా స్టాక్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే చైనా అన్ని మార్కెట్స్ తో కూడా మనం బీట్ అయ్యి లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ మాత్రం మనం ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు అండి. ఆల్మోస్ట్ 23,850, సో వెరీ మచ్ నియరింగ్ టు 24,000. సో ఈ విధంగా మనకి పాజిటివ్ గా వచ్చింది. అలానే మనకి Q4 ఎర్నింగ్స్ కూడా కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనకి కనిపించింది. సో అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ ఐటీ ఎర్నింగ్స్ విషయానికి వచ్చిన నెక్స్ట్ రిజల్ట్స్ క్యాలెండర్ ఇంపాక్ట్ మార్కెట్ ఎలా హిట్ చేయబోతున్నారు? డెఫినెట్లీ అంటే ఎర్నింగ్స్ అనేవి మనకి స్టార్ట్ అయ్యాయి. సో IREDA అనేది మనకి మంచి ఎర్నింగ్స్ ఇస్తే బట్ ఎంటైర్ ఐటీ ఇండెక్సే బాగా నెగిటివ్ గా వెళ్ళిపోయిందండి. ఐటీ మీరు విప్రో తీసుకోండి, తర్వాత మనకి TCS కానీ ఇన్ఫోసిస్ కానీ అన్ని కొంచెం వీక్ ఎస్టిమేట్స్ అనేవి వచ్చాయి. సో ఐటీ రిజల్ట్స్ మాత్రం అంతా అంటే మన మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా రాలేదండి. కొంచెం డిసప్పాయింట్ చేశాయనే చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఐటీ ఇండెక్స్ కానీ ఐటీ కంపెనీస్ కానీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా కంపెనీస్ అన్ని కూడా HDFC, సో ఆల్ దీస్ ర్యాలీ బిలాంగ్స్ టు బ్యాంకింగ్ స్టాక్స్ అని చెప్పొచ్చండి. ఈ మొత్తం
మొత్తం ర్యాలీలో కూడా మనకి బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటెక్ అంటే ఇంకా అంటే ఈ Q4 ఎర్నింగ్స్ లో కూడా ఇంకా ఈ బ్యాంకింగ్ సెక్టార్స్ ఏవైతే వాళ్ళ ఎర్నింగ్స్ ఇవ్వబోతున్నాయో అవి ఇంకా పాజిటివ్ గా వస్తున్నాయి అనే న్యూస్ తో కూడా మార్కెట్స్ చాలా పాజిటివ్ గా టర్న్అవుట్ అయ్యాయండి. అంటే మనం ఇది మొత్తం రెండిటిగా డివైడ్ చేయొచ్చు. అంటే ఏవైతే ఈ టారిఫ్స్ కి ఈ బయట ఎక్స్పోజర్ కి సంబంధం లేని ఏదైతే మన ఎకనామిక్ సెక్టార్స్ ఉన్నాయో అవి చాలా బాగా డెలివర్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మన బ్యాంకింగ్ సెక్టార్ ఉందనుకోండి, అది టారిఫ్స్ కి కానీ బయట కంట్రీస్ కానీ సంబంధం లేదు. సో అందుకని ఇలాంటి ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో విచ్ ఆర్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ మన బయట జరుగుతున్న వాటికి మన సెక్టార్స్ కి డొమెస్టిక్ గా ఏవైతే ఓన్లీ రిలేటెడ్ టు ఆర్ ఇండియన్ డొమెస్టిక్ సెక్టార్స్ ఉన్నాయైతే అవి బాగా పెర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తున్నాయండి. బట్ ఏదైతే ఇలా ఐటీ కొంచెం ఈ యుఎస్ కి రిలేటెడ్ గా ఉందో అవి మాత్రం కొంచెం వీకనింగ్ అనేది కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వీక్ కూడా చాలా పెద్ద కంపెనీస్ మనకి రాబోతున్నాయి. 19th ఏప్రిల్ హెచ్డిఎఫ్సి ప్లస్ ఐసిఐసిఐ, 22nd ఏప్రిల్ హెచ్సిఎల్ టెక్, 24th టెక్ మహేంద్ర అండ్ నెస్లే, హెచ్యుఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సెస్, 25th అయితే మారుతి సుజుకి. సో నెక్స్ట్ వీక్ అంతా కూడా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ ఎర్నింగ్స్ అనేవి రాబోతున్నాయి. సో నెక్స్ట్ వీక్ ఈ ఎర్నింగ్స్ బట్టి మార్కెట్ అనేది కొంచెం మనకి డైరెక్షన్ తెలుస్తుందండి. సో మరి అంటే ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ లో మరి ఏ కంపెనీస్ రిజల్ట్స్ బాగున్నాయి అంటే ఏ బాగా పెర్ఫార్మ్ చేశాయి లాస్ట్ ఇయర్ అంతా కూడా? సో లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే బాగా వీకెస్ట్ మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఐటీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, తర్వాత మనకి విప్రో కూడా చాలా కొంచెం డిసప్పాయింటెడ్ గ్రోత్ అయితే కనిపించింది. సో వాటి మీద అయితే ఐటీ ఇండెక్స్ ఇమీడియట్ గా 2% అనేది డిక్లైన్ అయిపోయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టార్స్ ఏవైతే స్టాక్స్ ఏవైతే వాటి రిజల్ట్స్ వస్తున్నాయో అవైతే కొంచెం పాజిటివ్ గానే మనకి కనిపిస్తున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఈ ఇన్ఫ్లేషన్ కూడా చాలా తగ్గింది ఇండియాలో అనే రిపోర్ట్ ఒకటి వచ్చింది. సో ఇన్ఫ్లేషన్ 3.34% అనగానే అది కూడా మనకి పాజిటివ్ అండి. సో దెర్ ఆర్ సో మెనీ పాజిటివ్ న్యూస్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ రైట్ నౌ ఫర్ ఇండియా. ఏంటంటే ట్రేడ్ ఇంపాక్ట్ వల్ల కొంచెం మనకి పాజిటివ్ కూడా వచ్చిందండి. ఎందుకంటే ఈ ట్రేడ్ వార్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా అది ఇండియాకి పాజిటివ్ గా అయ్యేటట్టుగా అందరూ గమనిస్తున్నారు. సో మిగతా అన్ని కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే ఇండియా ఈజ్ సేఫెస్ట్. ఇది మొత్తం ఈ టర్మాయిల్ లో మనకి ఇండియా కొంచెం బెటర్ గా ఉంది పొజిషన్ అని చెప్పి చాలా మంది ఇండియా వైపు ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీక్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ కూడా భారత పర్యటనకు రాబోతున్నారు కదా. సో ఏంటి ఇక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ మనం చూడబోతున్నాం? డెఫినెట్లీ అండి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ అయితే మన తెలుగు స్పీకింగ్ ఏపీకి సంబంధించిన అనే ఉషా అని గుంటూరు అటువైపు ఆమె అనేసి అంటున్నారు. సో ఇద్దరు వస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఎస్పెషలీ ఫర్ ద ట్రేడ్ టాక్స్ అండి. దిస్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఇంపాక్ట్ టు ఆర్ మార్కెట్స్ ఇన్ ద నెక్స్ట్ వీక్ కి ఏదైనా ఇంపాక్ట్ చేసే న్యూస్ ఉందంటే ఆయన ఏం చెప్తారు, ఈ ట్రేడ్ టాక్స్ ఎంత పాజిటివ్ గా మనకి రాబోతున్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనకి నెక్స్ట్ వీక్ అంతా కూడా మార్కెట్స్ ఏ మాత్రం అది పాజిటివ్ న్యూస్ మనకి వచ్చిన బైలాటరల్ అగ్రిమెంట్స్ అనేవి చాలా ఫ్రూట్ఫుల్ గా వస్తే ఇమీడియట్లీ వీ కెన్ సీ ద మార్కెట్స్ అట్ 24,000. సో మరి ఇప్పుడున్న మార్కెట్ సినారియో దృష్టిలో ఉంచుకుని లాస్ట్ 4-5 డేస్ నుంచి మార్కెట్ లో కొంత ర్యాలీ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో ఈ టైంలో ఏమైనా స్టాక్స్ పిక్ చేసుకోవాలంటే మరి ఏ సెక్టార్స్ కొంత పాజిటివ్ వేవ్ లో ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు మనకంతా కూడా మాన్సూన్ రిలేటెడ్ జరుగుతూ ఉంటుంది. సో ఐఎండి కూడా మనకి ఏంటంటే ఫోర్కాస్ట్ చేసింది అబౌవ్ నార్మల్ మాన్సూన్ ఉండొచ్చు అని. సో దానికి సంబంధించి ఫెర్టిలైజర్స్ కంపెనీస్ కానీ ట్రాక్టర్స్ కానీ ఎస్పెషల్లీ రేట్ కట్ ఎప్పుడైతే ఆర్బీఐ రేట్ కట్ ఎప్పుడైతే తగ్గించిందో మనం ఎన్బిఎఫ్సిస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ అయిన డిఎల్ఎఫ్, లోధా, శోభా, ప్రెస్టీజ్ ఇలాంటి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా బాగుంటాయి. అలానే ఎన్బిఎఫ్సిస్ కూడా ఈ రేట్ కట్ వల్ల మనకి కొంచెం పాజిటివ్ గా కనిపిస్తున్నాయండి. సో ఎస్పెషల్లీ నేనైతే బ్యాంకింగ్ సెక్టార్స్ అయితే ఇంకా పాజిటివ్ గా లైక్ ఎస్బీఐ గానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా గానీ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, సో ఎంటైర్ ఈ బ్యాంకింగ్ ప్యాక్ కూడా మీకు నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో కూడా ఇంకా పాజిటివ్ గా అయితే మనకు కనిపిస్తున్నాయండి. మనకి రిజల్ట్స్ ఓరియంటెడ్ చూసుకుంటే ఇన్లైన్ ఎస్టిమేషన్స్ ఫర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బట్ బిలో ఎస్టిమేట్స్ ఫర్ ఐసిఐసిఐ లాంబార్డ్ అని కనిపిస్తుందండి. సో ఓవరాల్ గా మనం ఈ మాన్సూన్ ఇంపాక్ట్ అయ్యే కొన్ని స్టాక్స్, ఫెర్టిలైజర్స్, ట్రాక్టర్స్ ఇలా అలానే ఆర్బీఐ రేట్ కట్ వల్ల వచ్చే ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ లైక్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అండ్ సమ్ రియల్ ఎస్టేట్ సెక్టార్ కి సంబంధించిన కొన్ని చెప్పాము. బ్రిగేడ్, ప్రెస్టీజ్, శోభా, లోధా,
ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ ని కూడా కొంచెం రాడార్ లో పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ వీక్. సో మరి నెక్స్ట్ వీక్ మండే 21st ఏప్రిల్ కి మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటారు? మరి సో ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తో మార్కెట్ ని ఎదుర్కోవాలంటారు? సో డెఫినెట్లీ అంటే మార్కెట్ ఎట్లా ఉంది అంటే కొంచెం అంటే అంత కొంచెం ఈ మొత్తం ఈ ట్రేడ్ ఇంపాక్ట్ అయ్యే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకంగా ఇంపాక్ట్ అయితే మనకు కొంచెం పాజిటివ్ గా ఇంపాక్ట్ అయినట్టుగా కనిపిస్తుందండి. సో నెక్స్ట్ వీక్ అయితే మనకి ఎఫ్ఐఐస్ ఫ్లోస్ గానీ అంటే లాస్ట్ 2 days లో 10,000 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, అదే కంటిన్యూ అయితే మాత్రం we can see some more positive news in the market for the next week also. So we do expect that 24,200 24,400 range నుంచి 23,800 ఈ రేంజ్ లో మార్కెట్ అనేవి మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ. సో లాస్ట్ వీక్ అంతా మార్కెట్లు ఎలా పెర్ఫార్మ్ చేస్తాయి అండ్ వచ్చే వారం ఈ విధంగా ఉండబోతున్నాయి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.